ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఆ రోజు ఏదైతే చెప్పారో ఈ 5 సంవత్సరాలు వాటిని అమలు జరిపి కొత్త రికార్డుని నెలకొల్పి దేశ రాజకీయాల్లో ఈవేళ మళ్ళీ మేము ముందుకు వచ్చామనే విషయాన్ని మనం చేస్తున్నాం. అన్ని ఏదైతే అంశాలు ఆ రోజు చెప్పిన మాటలో ఏదైతే మైలుకి ఇస్తున్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు మోసం చేసి మీకు రుణమాఫీ చేస్తానని ఆయన మోసం చేశాడు. ఆ రుణమాఫీ చేయకుండా ఆయన చేతెత్తేశాడు. దాన్ని ఏ రోజైతే 2019 ఎన్నికలప్పుడు వాళ్ళు మా ఫ్యాన్ గుర్తు మీద ఓటేశారో ఆ రోజుకి ఏదైతే వాటికి బకాయిలు ఉన్నాయో ఈ అంతటినీ కూడా ఈ 4 సంవత్సరాలు దాన్ని వాళ్ళకి రీపే చేశామనే విషయాన్ని గర్వంగా మీ ముందు చెప్తున్నాం. గర్వంగా మీ ముందు చెప్తున్నాం. అంతేకాదు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న ఎవరైతే ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి వాళ్ళకి చేతుగా ఉండడానికి ఏదైతే వాళ్ళకి ఇస్తానన్న 75,000 రూపాయలు 4 దఫాలుగా ఇస్తున్నారు. వాటిని 3 దఫాలుగా ఇచ్చాము. 4వ దఫా కూడా బటన్ నొక్కడం జరిగింది. అది ఎలక్షన్ కమిషన్ దగ్గర స్క్రూటీలో ఉంది. రేపేళ్ళుండో వస్తే ఆ డబ్బును కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. 4 దఫాలుగా ఇచ్చిన కార్యక్రమం మళ్ళీ దాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని కూడా మరి చెప్పడం అనేది చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఆ విషయాన్ని కూడా అంతేకాదు ఏదైతే 0 వడ్డీని అప్పుడు ఆ ప్రభుత్వం ఇస్తానని చెప్పి మోసం చేసిందో చేయడం దాన్ని పకడ్బందీగానే అమలు జరుపుతానని ఏదైతే మా నాయకుడు చెప్పాడో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏ ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా బకాయిలు లేకుండా వడ్డీని వారికి చెల్లించామనే విషయాన్ని గర్వంగా ఇవాళ ఇదే కాదు ఏదైతే కాపు నేస్తం కానీ ఈబీసీ నేస్తం కానీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా వాటన్నిటిని కూడా మరి విజయవంతంగా అమలు జరిపామనే విషయాన్ని ఈ సందర్భంగా మరి మీకు గుర్తు చేస్తాం. వాళ్ళ విద్యార్థులు పేద తల్లిదండ్రులు ఆ పిల్లల చదువు కోసం ఇబ్బంది పడుతూ ఒకవేళ చదివించడానికి ఇబ్బంది వచ్చి వాళ్ళని కోలుకో నాలుకో తీసుకుపోతున్న నేపథ్యంలో అలా చేయొద్దని చెప్పిన అమ్మఒడి ఏదైతే పెట్టారో 15,000 రూపాయలు వాళ్ళు ఇస్తానని చెప్పారో గత 4 సంవత్సరాలు దిగ్విజయంగా ఆ 15,000 రూపాయలు ఇస్తూ అందులో 2,000 రూపాయలని మెయింటెనెన్స్ కోసం ఏదైతే తీసుకున్నారో ఈ రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఆ 2,000 కూడా ప్రభుత్వమే మళ్ళీ మా పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెల్లించి 17,000 ఇచ్చి 15,000 ఎక్కచ్చిగా 15,000 అమ్మ ఖాతాలో ఉండేటట్లు ఖర్చుకు ఉండేటట్లు 17,000 రూపాయలు ఇస్తామనే విషయాన్ని కూడా మరి చెప్పడం అనేది చాలా సంతోషదాయకమైన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంతేకాదు ఉద్యోగ సంఘాల్లో ఈ మధ్య ఓ సబ్ కమిటీ ఉంది. ఆ సబ్ కమిటీలో